అందుకే ముందే అన్ని క్లియర్ గా చెప్పేసుకోవాలి. అనౌన్స్మెంట్లు కూడా సరిగ్గా చేయాలి, లేకపోతే ఇట్లా కవరింగ్లు ఇచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అన్నమాట. ప్రభుత్వం ఒక పని చేసేటప్పుడు దాని గురించి ఆఫీసర్లు ముందే సరిగ్గా చెప్పేస్తే ఇట్లాంటి వీడియోలు నెట్టింట్లో ఆన్సర్ ఇవ్వాల్సిన పని ఉన్నది కదండి. ఏందమ్మా నెట్లో వచ్చే వీడియోలకు కూడా ఆఫీసర్లు ఆన్సర్లు ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వరబ్బాయి? మెడకు చుట్టుకునేలా ఉంటే ఆన్సర్ ఏంటి ఏదని ఇచ్చేస్తారు అసలు. హాయ్ దివ్యాంగుల్లో నడవలేని వారికి ప్రభుత్వం వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు ఇస్తుంటాయి. ఇది సర్వసాధారణంగా జరిగేదే. కానీ సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ హల్చల్ చేస్తోంది. ఒక లబ్ధిదారుడు వీల్ చైర్లో కూర్చుని ఎమ్మెల్యే నుంచి దానిని అందుకున్నాడు. ఆ తర్వాత ఆ మడతపెట్టిన వీల్ చైర్ను తోసుకొని నడుచుకుంటూ వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే, అసలు లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 20న లంబువా బ్లాక్ ప్రాంగణంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సీతారాం వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక లబ్ధిదారుడికి వీల్ చైర్ అందజేశారు. ఎమ్మెల్యేతో ఫోటో దిగిన తర్వాత ఆ వీల్ చైర్ని మడతపెట్టారు. ఆ లబ్ధిదారుడు దానిని తోసుకొని నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నెట్టింట చెక్కలు కొడుతున్న ఈ వీడియోను చూసిన తర్వాత రకరకాలుగా అనుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారులతో పాటు ఎమ్మెల్యే సీతారాం వర్మ దీనిపై వివరణ ఇచ్చారు. బంకేపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు సందీప్కు వీల్ చైర్ మంజూరైందని, అనారోగ్యం వల్ల అతడు రాకపోవడంతో అతని తండ్రికి ఇచ్చారట. వాస్తవాన్ని పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ఈ తతంగం తర్వాత పలువురు రియాక్ట్ అవుతూ ముందస్తు సమాచారం, సరైన ప్రచారం లేకపోవటం వల్ల అర్హులకు సాయం అందటం లేదని అంటున్నారు.